అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మంచి మెడిసిన్ మొగతనం లోపించిన వాళ్ళకు ఒక మంచి మెడిసిన్ చెప్తానండి. అసలు మొగతనం అనేది ఎందుకు లోపిస్తుంది పురుషులలో? ఎక్కువ శాతం డ్రింక్ చేయడం వల్ల లోపిస్తుంది. అదేవిధంగా శరీర తత్వాల వల్ల కూడా కొంతమందికి అసలే అంగస్తంభన అనేది జరగదు. ఈ విధంగా దీంతో పాటుగా వీళ్ళు అదే హస్తప్రయోగం అనేది చేసుకుంటారండి. ఆ విధంగా కూడా వాళ్ళు చేసుకొని లాస్ట్కి పెళ్ళయ్యే వరకు వాళ్ళకు లేవకుండా తయారైంది. ఈ విధంగా తయారైన వాళ్ళే నా దగ్గరికి వస్తారండి. వచ్చి సార్ మాకు ఇట్లా మొగతనం లోపించింది, అసలు అంగస్తంభన అనేది జరుగుతలేదు అన్న వాళ్ళకు నేను ఒక మంచి మెడిసిన్ ఈరోజు మీకు తెలియపరుస్తాను. ఆ మెడిసిన్ ఏంటంటే ఇప్పుడు ఇదే చూడండి. ఇవే వాళ్ళ కోసం తయారు చేసిన మెడిసిన్ ఏంటండి ఇవి. ఇప్పుడు ఒక అతను వచ్చిండు, 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలకు మొగతనం అనేది ఎట్లుండాలి? జోరుగా ఉండాలి. ఎంతసేపు అయినా చేయగలంటే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఒక అర్ధ గంట కానీ ఆయన పాలు పంచుకోవాలి స్త్రీతో. అలాంటి వాళ్ళు కూడా మన పూర్తిగా పడిపోయింది అన్నోళ్ళకు ఈ మెడిసిన్ నేను తయారు చేసిన. కాబట్టి అలాంటి వారి గురించి నేను ఇప్పుడు మూలికలు చెప్తాను, మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇక చూడండి, ఇదే నేలగుమ్మడి గడ్డ. ఈ నేలగుమ్మడి గడ్డ వచ్చేసి మన వాగుల పొంటి ఫారెస్ట్లల్లో వాగులు ఒర్రెలు అలాంటి కాడ దొరుకుతుంది. ఈ నేలగుమ్మడి తీసుకొచ్చి ఏం చేయాలంటే దీన్ని ముక్కలుగా తరిగి ఆవు పాలల్లో 3 సార్లు ఉడకబెట్టి శుద్ధి చేయాలి. అలా శుద్ధి చేసిన పౌడరు ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారైన పౌడరు మనం ఈ మందులో వాడతారు. అయితే ఇంకొకటి అశ్వగంధ అంటే బలం కల్ల మూలిక. అది అన్ని రకాలుగా చర్మవ్యాధులు కానీ, మోకాల నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, సర్వ రోగాలు అశ్వగంధ తీసివేస్తుంది. అశ్వగంధ వాడినోళ్ళు ఎవరైనా అశ్వగంధ చూర్ణం వాడినోళ్ళు కూడా దాన్ని కొంచెం పాలల్లో కలుపుకొని తాగినా కూడా అశ్వం లెక్క ఉరుకుతారు అన్నట్టు. అలాంటి అశ్వగంధ పౌడర్ కూడా అదే పాలల్లో ఉడకబెట్టుకొని అదొక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నైనాయండి? నేలగుమ్మడి ఒకటి, అశ్వగంధ ఒకటి, ఇవి 2. మళ్ళీ రత్నపురుష అంటే ఎప్పుడంటే మొట్టమొదటి వర్షాలు మొలిచినప్పుడు కొట్టినప్పుడు రత్నపురుష అనేది మొలుతుంది. అది చిన్న ముక్క అండి. రత్నపురుష ఇంత ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు ఆయిటి పొరుపున వస్తుందండి. అంటే ఎప్పుడైతే వర్షాలు పడితే అప్పుడే అది ముక్క అనేది దొరుకుతుంది. ఆ ముక్కకు చిన్న చిన్న పూలు వస్తుంది. అది బక్క చిక్కిన ఎడ్లు ఉంటాయి కదండి, అవి మేస్తాయి. మేసినప్పుడు అవి బలిష్టంగా తయారవుతాయి. కొల్లాలు మస్తు బలిష్టంగా తయారయ్యి అప్పుడు పొట్లాట పెట్టుకుంటా ఉంటాయి కొల్లాలు. అలాంటి బలం ఆ రత్నపురుషలా ఉన్నదండి. అది మనం కనుక అది కూడా పాలలో కనుక సేవించినట్టు ఏదంటే ఆ విధంగా ఆవులకు గొడ్లకు ఏ విధమైన బలం వస్తుందో మనకు కూడా అదే బలం వస్తుందండి. ఇప్పుడు ఏమైనా 3 మూలికలు అయినాయి. శతావారి అంటే అది ఒక చెట్టును తవ్వితే దాని కింద ఒక గంపడని ఏర్లు వెళ్తాయి. ఆ ఏర్లు ఏం చేయాలంటే ఇప్పుడు ఆవులకు పాలు ఉండేవి చూడండి, ఆవులకు పాలు లేకపోతే ఆ ఏర్లు తీసి ఆ కొడుకులు వేస్తే అది తిన్నట్టు ఏదంటే పాలు పుష్కలంగా వస్తాయి. అంటే లీటర్ ఇచ్చేది 1.5 లీటర్ ఇస్తుంది. అదేవిధంగా ఆ ఏర్లు స్త్రీలు తినట్టు ఏదంటే ఆడలకు పాలు లేకపోతే పాలు అనేటివి వృద్ధి అవుతాయి. అది పాలు వచ్చడానికి మంచిగా పనిచేస్తుంది. ఆ లోపించిన వాళ్ళు కూడా ఆ ఏర్లు తినాలి. తిన్నట్టు ఏదంటే రోజుకు ఒక 2-3 ఏర్లు తిన్నట్టు ఏదంటే పాలు అనేటివి పుష్కలంగా వస్తాయి. చిన్నపిల్లలకు పుట్టినప్పుడు పాలు లేవు అని డబ్బా పాలు పెడతారు కదండి, ఆ డబ్బా పాలకు బదులు ఇవి ఒక పిరకడాన్ని ఏర్లు తిన్నట్టు ఏదంటే మళ్ళీ పాలు అనేది యథావిధిగా వస్తాయి అన్నట్టు. ఆ విధంగా అది శతావారానికి పనిచేస్తా. అంటే 4 మూలికలు అయినాయి కండి. వచ్చేసి మిర్చిదొండ అంటే అది దాని కాయలు వచ్చి చిన్నగా మిర్చి లెక్క గింత పొడుగు ఉంటాయి. దాన్ని కూడా ఏదంటే మోకాల నొప్పులకు కానీ జాయింట్ పెయిన్స్ కానీ అది పనిచేస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది. ఇంకొకటి వచ్చేసి భూచక్రం గడ్డ అంటే భూమి లోపల గడ్డలు ఉంటాయి. దాని గడ్డలు తీస్తే తీయగా ఉంటాయి ఇట్లా. అది ఒక్కటి కూడా సొంతంగా పోసినట్టు అయ్యేది ఉంటే ఈ మొగతనం లోపించిన వాళ్ళకి 3 రోజులలోనే మొగతనం వస్తుంది. ఎంత లోపించినా కూడా మళ్ళీ 3 రోజులలో మేకపాలలు కానీ ఆవు పాలలు కానీ సొంతంగా కూడా తాగవచ్చు. అలాంటి మూలిక కూడా ఈ మెడిసిన్లో కలిపినామండి. భూచక్రం గడ్డ అనేది తీయగా ఉంటుంది. అది కూడా ఆ మూలిక పౌడర్ కూడా చేసి ఇందులోకి కలిపినాం. అయితే ఈ విధంగా ఇప్పుడు ఈ 5 మూలికలు అయినాయి కాండి, 6 మూలికలు అయినాయి. ఈ 6 మూలికలతోటి కూడా ఈ 6 మూలికలు కూడా కాకుండా ఇంకొక మూలిక ఉన్నది, అతిమధురం కలుపుతాం. అతిమధురం అంటే అది ఉట్టిగా ఇట్లా 4 కంటు పెట్టుకుంటే ఎంతో మధురంగా తీయగా ఉంటుంది.
అలాంటిది కూడా ఇందులో కలుపుతాం. కలిపితే ఏమవుతుంది అంటే ఇది మొగతనం లోపించిన వారికి అతి మధురం ఉట్టిగా పాలలు వేసుకొని తాగినంత మాత్రాన ఇంత పౌడర్ తీసుకొని పాలలు వేసుకుని తాగినంత మాత్రాన అది. ఇంకోటి నేల తాటి ఉన్నది. నేల తాటి అంటే తాటి ఆకులు లేక నేలకే అంటుకొని ఉంటుందండి. చిన్నగా ముక్క ఇక గింత ఎత్తు ఉంటుంది. ఆకులు గింత ఎత్తేస్తాయి. ఇట్లా ఒకటి 2 ఆకులు వస్తాయి. దానికి 2-4 ఆకుల కంటే ఎక్కువ రాదు. చిన్నగా పూత వస్తుంది. ఆ గడ్డలు తీసి కూడా ఆవు పాలల్లో శుద్ధి చేయాలి. అదే ఆవు పాలల్లో శుద్ధి చేసి 3 రోజులు కానీ 5 రోజులు కానీ శుద్ధి చేయాలి. అయితే దాన్ని ఆ పౌడర్ దేనికి పనిచేస్తుంది అంటే ఈ హస్తప్రయోగం చేసుకొని చాలా మంది వీక్ అయి ఉంటుంది చూడు, ఇట్లా వాలిపోతుంది చూసినావా, దానిలోకి ఆ పౌడర్లోకి నెయ్యి, మామూలుగా మనకు ఆవు నెయ్యి దొరుకుతుంది చూడండి, మామూలు నెయ్యి అయినా కానీ అందులో కలుపుకొని, లేదంటే వెన్న ఆ పౌడర్లో మిక్స్ చేసి మీ అంగానికి ఏదైతే బక్కచిక్కిపోయిందో అంగం, ఆ అంగానికి 40 రోజులు సీరియల్ రాయండి. 40 రోజులు సీరియల్ రాస్తే ఒక 1/2 ఇంచు పొడుగు పెరుగుతుంది, ఇంత లావు అవుతుంది. కాబట్టి మీరు అప్పుడు మీ భార్యాభర్తలు సంతోషంగా జీవితం గడపవచ్చు. భార్యాభర్తలకు ఎక్కువ గొడవలు వచ్చేది ఈ అంగస్తంభన సరిగా జరగకనే గొడవలు అవుతుంది. ఆ గొడవలు పోవాలంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ పౌడర్ వాడండి. ఈ గోళీలు కనుక 3 నెలలు వాడినట్టు ఏంటంటే మీరు సింహంతో సమానమైన లెక్కల మీరు పవర్ తీస్తారండి. అంటే అతను పులి లెక్క పవర్ తీస్తారండి. ఈ గోళీలు వేసుకున్నట్టు ఏంటంటే ఇక పిల్లి కాదు పులి లెక్క, భార్య దగ్గర పులి లెక్క పవర్ తీయించవచ్చు. మీసాలు వడిదింపవచ్చు. ఇట్లా ఇక మనం చేసే పనికి వాళ్ళు ఇక చాలరా బాబు, ఇక నాకు చాలరా అన్న కాడికి వస్తారు. కాబట్టి అంత మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 రకాలు కూడా, ఈ 8 రకాల మూలికలు కూడా ఆవు పాలలో ఫస్ట్ శుద్ధి చేసి పౌడర్ చేసుకొని, దానికి పౌడరు ఏది 100 గ్రాములు తీసుకుంటే 100 గ్రాములు కలుపుకోండి, ఏది 50 గ్రాములు తీసుకుంటే 50 గ్రాములు కలుపుకోండి. ఇందులోకి కొంచెంగా నవ్వుపోత అనేది కలపండి. అంటే పటిక బెల్లం పౌడర్ కలపండి. పటిక బెల్లం పౌడర్ కలిపి ఈ గోళీలు వేసుకునే విధానం, పొద్దున 2 వేసుకోండి, సాయంత్రం 2 వేసుకోండి. ఈ విధంగా 3 నెలలు వాడండి. శుక్రకణాలు లోపించి సంతానం అనేది జరగదు చూడండి. సంతానం జరగని వాళ్ళకు కూడా శుక్రకణాలు లక్షలాదిగా అభివృద్ధి అయి సంతానం అనేది జరుగుతుంది. స్త్రీలలో ఎగ్గు రిలీజ్ కాకపోతే ఆ ఎగ్గు అనేది కూడా బ్రహ్మాండంగా రిలీజ్ అయ్యి ఇద్దరికి పర్ఫెక్ట్ ఉండి సంతానం అనేది 1 నెల 2 నెలల అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ 3 నెలలు వాడండి. సంతానం లేని వాళ్ళు 3 నెలలు వాడండి. మగతనం లోపించిన వాళ్ళు 3 నెలలు వాడండి. ఒకవేళ నేను ఇట్నే ఎంజాయ్ చేస్తా అన్న వాళ్ళు 6 నెలలు కూడా వాడుకోండి. ఈ మాత్రలు వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది జరగదండి. సైడ్ ఎఫెక్ట్ లేని మాత్రలు మీరు కాబట్టి మంచిగా చేసుకొని వాడుకోండి. అలాంటి వాళ్ళ గురించి ఈ మెడిసిన్ మీరు ఖచ్చితంగా వాడుకోనండి. ఎందుకంటే చాలా వరకు సంసారాల నుండి విడాకులు అవుతుంది. మగవారిలో అంగస్తంభన జరగకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు స్త్రీలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అలాంటప్పుడు సంసారాల నుండి ఉట్టిగానే కూలిపోవడం జరుగుతుంది. ఇక అతనికి మళ్ళా పెళ్లి చేసుకున్నామన్నా కూడా భార్య అనేది దొరకదు. ఎందుకంటే అతను ఎందుకోసం విడాకులు అయినాయో అర్థం చేసుకుంటారు. ముందు అతనికి భార్య మళ్ళీ దొరకడం కష్టమవుతుంది. అలాంటి వారు ముందుగానే జాగ్రత్త పడి ఈ మెడిసిన్ అనేది వాడుకున్నట్టు ఏదంటే ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటారు. ఈ అంగస్తంభన అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక వాళ్ళకు ఈ మన మగతనంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. కాబట్టి మగతనం లోపించిన వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడి ఈ మెడిసిన్ తయారు చేసుకొని వాడుకోండి. అదేవిధంగా ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మొఖాలు నొప్పులు లేచిన వాళ్ళు కానీ మొఖాల గుజ్జు అరిగిన వాళ్ళు కానీ ఈ మెడిసిన్ వాడుకోండి. ఇది అంగస్తంభనకే కాకుండా మొఖాల లోపల గుజ్జు అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి మొఖాలు నడుతుంటే కటకిట అనేది శబ్దం కూడా తగ్గిస్తుంది. ఇది వాజీకరణ శక్తి అంటే మంచి శరీరంలో మంచి ఉత్తేజాన్ని తెప్పిస్తుంది. కాబట్టి ఇది ఎవరికైతే మొఖాల నొప్పులు ఉన్నాయో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరికైనా సరే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు మొఖాల నొప్పులు ఎవరు వచ్చినా కూడా ఈ గోళీలు వేసుకోండి. 2 in 1గా పనిచేస్తాయి. 2 in 1 అంటే అటు మగతనం లోపించిన వారికి మగతనం, ఇటు రక్తం సరఫరా నరాల పొంటి రక్త సరఫరా మంచిగా జరిగి ఎక్కడైతే జాయింట్ పెయిన్ వస్తుందో అక్కడ ఏదో ఒక నరం అనేది ఒత్తిపడుతుంది. అలాంటప్పుడు దీని ద్వారా రక్త సరఫరా అనేది మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ అంగస్తంభన జరగడానికి కూడా కారణం అదే. అంగానికి రక్త సరఫరా అయితేనే అది లేచి నిలబడుతుంది. కాబట్టి మీకు ఎక్కడ జాయింట్ పెయిన్ ఉన్నా కానీ ఆ జాయింట్ పెయిన్ అనేది పోతుంది. ఒక మొఖాల నొప్పులే కాదు, నడువు నొప్పి,
కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పులు, ఈ విధంగా మట్ట నొప్పులు, మన ఈ జాయింట్ పెయిన్స్, జాయింట్లలో వచ్చే జాయింట్ పెయిన్స్, ఈ విధంగా అన్నీ పోతాయి. వీళ్ళు పెద్దవారు కూడా కనీసానికి 3 నెలలు వాడుకోనండి. 3 నెలలు వాడుకున్నట్టు ఏదంటే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. చేతులు వణికిలోళ్ళు కూడా ఈ గోళీలు వేసుకోవచ్చండి. చేతులు వణికి కొద్ది దూరం నడితేనే ఆయాసపడతారు, ఆ ఆయాసం పడ్డోళ్ళు కూడా ఈ గోళీలు వేసుకుంటే వాజీకరణ శక్తి కాదండి ఈ మెడిసిన్. వాజీకరణ శక్తి అంటే బలం. ఇట్లా వణికిన వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వేసుకున్నట్టు ఏదంటే అవి వణుకుడు అనేవి ఆగిపోతాయి. అంటే 1 నెల వరకు మీకు రిజల్ట్ అనేది 100% కనబడుతుంది. కానీ మీరు ఈ చేతులు వణికిన వాళ్ళు కానీ, కాళ్ళు వణికిన వాళ్ళు కానీ, లేకపోతే మొఖాల్లో బాగా గుజ్జు అరిగిన వాళ్ళు కానీ 6 నెలలు వాడండి. 6 నెలలు వాడితే మీకు తిరుగు అనేది ఉండదు. ఈ మెడిసిన్ గురించి అన్ని వివరాలు మీకు చెప్పాను. చూడండి, ఈ గోళీలు వేసుకున్న రోజులు పథ్యం అనేది చేయాలండి. పథ్యం అంటే ఎలాంటి పథ్యం? ఇది మొఖాలు నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా, లేకపోతే మోతానం లోపించిన వాళ్ళు కూడా సేమ్ పథ్యం. అంటే ఎలాంటి పథ్యం అంటే కళ్ళు తాగద్దు, మందు తాగద్దు, సిగరెట్ తాగద్దు, చింతపులుసు, పులుపు వస్తువులు, మామిడికాయ పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ ఇలాంటివి తినద్దు. వంకాయ, ఆలుగడ్డ ఇవి తినకుండా ఇక మిగతా అన్ని కూరగాయలు మొత్తం తినవచ్చునండి. ఈ విధంగా మీరు 3 నెలలు పాటించినట్టు ఏదంటే ఆ ప్రాబ్లంలు, మొఖాల నొప్పి, ఈ మగతనం లోపించిన వారికి ఆ సమస్య మొత్తం పోతుంది. ఆ తర్వాత మీరు అన్ని తినవచ్చు. కాబట్టి మీరు ఈ పథ్యం చేసేటట్టు ఉంటేనే ఇవి తయారు చేసి వేసుకోండి. ఇవాళ మందు తాగుతా, మళ్ళీ రేపు గోళీలు వేసుకుంటా, లేకపోతే ఎల్లుండి మందు తాగుతా, మళ్ళీ రేపు గోళీలు వేసుకుంటా అంటే ఆ విధంగా పనిచేయ ఈ గోళీలు. సీరియల్గా కనీసానికి ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ వాడండి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు చాలా మందికి ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. వాళ్ళ గురించి ఇవి తయారు చేసి పెట్టినాం.